హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రైని చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండేలాగా ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఎప్పుడు చికెన్ ఫ్రై ఇలాగే చేస్తానండి. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. దానికోసం ముందుగా నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని, వెడల్పాటి గిన్నెలా ఉండాలండి. ఇలా వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవి మూడు కూడా చికెన్కి బాగా పట్టేలాగా చక్కగా గరిటతో తిప్పుకోవాలి. చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇవన్నీ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా పోసుకొని ఈ వాటర్ అంతా డ్రై ఎగిరిపోయేంత వరకు కూడా ఈ చికెన్ని ఉడకబెట్టుకోవచ్చు. చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే ముక్క మెత్తగాను ఉంటుంది, ఉడికి చక్కగా, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వేసుకోవాలి. చికెన్కి సరిపడా అల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చికెన్ మొత్తానికి పట్టేలాగా. ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి మొత్తం ఎగిరిపోయేదాకా కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు చికెన్ని. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఇలా 1 by 1 వేసుకుంటూ మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఇలా ఉడికించుకుంటూ ఉండడమేనండి. పూర్తిగా వాటర్ డ్రై అయ్యేంత వరకు కూడా చికెన్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత చికెన్కి కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇవి కూడా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు కూడా చికెన్ని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు చూసారా, మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుని చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకోవడమే. ఇది మొత్తం డ్రై అయిపోయి దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రైని ఇలా ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా టేస్ట్ బాగుంటుంది. మీరు ఇలా గనక ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఓన్లీ ఉల్లిపాయలకి సరిపడా మాత్రమే ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా 1 స్పూన్ వెనిగర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో చిల్లీ సాస్ ఉంటుంది కదా మనకి, ఆ చిల్లీ సాస్ కూడా వేసుకోండి. నేను చికెన్ 1.5 kg తీసుకుని వండుతున్నాను. ఇప్పుడు దీనికోసం 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా మనం బాయిల్ చేసి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, ఈ ఫ్రైనంతా తీసుకెళ్ళిపోయి ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. దీంట్లో చివరిగా చిన్న సింపుల్ టేస్ట్ రావడం కోసం ఏంటంటే కొద్దిగా మెంతి పొడి వేసుకుంటున్నాను నేను. దీనివల్ల చికెన్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. దీనిలోకి రసం పెట్టుకుంటే మనకి సూపర్గా ఉంటుంది అనమాట. చివరగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్ చికెన్ ఫ్రై అనమాట. తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.